మగ్దలేనే మరియయు మరియొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మత్తయి 27వ అధ్యాయం 61వ వచనం. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. అది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయర్బాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? ఈ ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా? వాళ్ళకి దుఃఖకరమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తుగా లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుద్ధానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు కానీ సాకోపసాకాలుగా విస్తరించనున్న పునరుద్ధానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించలేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది. తిరిగి 1,000,000 రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికి. కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్య గోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్లారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది అంతే. మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు, ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు, దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అని అనుకుంటూ ఉంటాము. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నిటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తలుక్కుమంటుంది. ఆ అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చెయ్యదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు నీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు, వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ అవి ఆత్మపుష్పాలు. ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి, సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి. శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట, గులాబీల నివ్వదు ఈ తోట, ఇది ముళ్ళబాట. పరలోక దీవెనల గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు.